నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 30, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా కార్తె అన్నమాట. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:05, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:27. ఈరోజు తిథి సప్తమి రాత్రి 10:45 వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:29 వరకు, తదుపరి అనురాధ నక్షత్రము. వర్జము రాత్రి 7:05 నుంచి రాత్రి 8:52 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:44 నుంచి ఉదయం 8:34 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుండి ఉదయం 10:43 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:29 నుంచి తెల్లవారి 5:17 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:42 నుంచి 6:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఆగస్టు 30, 2025 శనివారం నాటికి సంబంధించినటువంటి గ్రహస్థితులు చూసినట్టయితే ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతోంది, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మీనరాశిలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు సింహంలోను, గురుడు మకరంలోను, శుక్రుడు కన్యలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క స్థితిగతులు ఆధ్యాత్మిక చింతన పెరగడము, ఖర్చులు వ్యయాలు పెరగడము, ధన లావాదేవీలు ప్రతి ఒక్కళ్ళు, ఇది 12 రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. ధన లావాదేవీలు ఏవి చేసినా జాగ్రత్తలు తీసుకోవడము, రాజకీయ రంగంలో తర్జన భర్జనలు జరగడము, వ్యవసాయానికి వర్షం కొంత అనుకూలము, ఇలాంటి సూచనలు కనబడుతున్నాయి. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఈరోజు ఖర్చులు పెరగడంతో పాటు ఉద్యోగ రంగంలో మీ పనికి గుర్తింపు ఉన్నప్పటికీ ప్రమోషన్స్ ఇంకా ఆలస్యం అవ్వడము, ఇంకా వెనక్కి వెళ్ళే స్థితి గోచరిస్తోంది. అయితే కొంతమందికి ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి, ఈ ఉద్యోగం మానేయాలి, వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రము విపరీతంగా పెరిగే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి, పెట్టుకోండి కానీ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అనుకోని ఖర్చులు రావచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం కనిపిస్తోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గినప్పటికీ కొంత కష్టపడితే విజయాలు సాధించవచ్చు. రాజకీయ వర్గాలకు చూసినట్టయితే కనుక వ్యతిరేకుల యొక్క విమర్శలు తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. రైతులు నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్యలు తప్ప ఎటువంటి ఇబ్బందులు ఈరోజు కనిపించడం లేదు. అయితే దేశీ ప్రభావం ఎలా ఉండబోతోందంటే ప్రభుత్వ ఖర్చులు పెరగడంతో పాటుగా ఇంధన ఖర్చులు కూడా పెరగడంతో ప్రజల మీద ఆ భారం ఎక్కువ పడి కొంత తిరుగుబాటు ధోరణి కలిగేటట్టుగా, ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పదగిన పరిహారము హనుమంతుడిని పూజించుకుని ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకుని హనుమంతుడి ఆలయానికి కనుక వెళ్ళినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల అన్ని లాభాలే కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ దగ్గరగా వచ్చి ఆగిపోయేటట్టుగా కనబడుతోంది. మీ పై అధికారుల యొక్క అనుకూలత మీ మీద ఉన్నప్పటికీ కొంత జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన గోచరిస్తోంది. దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉండబోతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనబడుతోంది. రాజకీయ వర్గాల వారికి మద్దతు లభించడంతో పాటు రైతులకు వర్షాలు చాలా అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు, పంటలు అభివృద్ధి కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కంటి సమస్యలు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే దేశీ ప్రభావం ఎలా ఉందంటే కనుక వాణిజ్య రంగంలో లాభాలు రావడము, ఆర్థికంగా కొంత అభివృద్ధి కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని పూజించడంతో పాటు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకుంటే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో పని భారం పెరిగి ప్రమోషన్స్ కొంత వెనక్కి వెళ్ళడము, ఆలస్యం అవ్వడంతో పాటుగా మీ యొక్క కృషికి గుర్తింపు పొందే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వస్తాయి, కానీ కాస్త ఆలస్యం
ఆలస్యమయ్యేటట్టుగా కనబడుతోంది. అగ్రిమెంట్స్ అన్నీ తొందరగా ఫాస్ట్గా ముందుకెళ్లకుండా లేట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. దాంపత్య జీవితం మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు, అపార్థాలు తొంగి చూసే అవకాశం ఉంది. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోయి వేరే వ్యాపకాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ వర్గాలు చూసినట్టయితే కనుక మద్దతు తగ్గి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కొంచెం శాంతం వహించే ప్రయత్నం చేసుకోండి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. రైతులకు నీటి సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు తప్ప ఇంకా ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. దేశీ ప్రభావం ఎలా ఉందంటే ఉద్యోగ రంగంలో కఠినమైన నియమాలు, చట్టాలు లేదా అంటే కొన్ని సూచనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుని పూజించడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయాలు దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ కు అవకాశాలు కనబడుతున్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో పాటు హై స్థాయిలోకి వెళ్లే అవకాశం స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. పెట్టుబడులకు కూడా ఇది చక్కని అనువైన సమయము. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. దాంపత్య జీవితం సుఖంగా ఉండబోతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి మంచి విజయాలు సాధించే అవకాశం కనబడుతుంది. ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ వర్గాలకు గౌరవం పెరుగుతుంది. రైతులకు వర్షాలు బాగుండి అధిక దిగుబడిని సంపాదించడము, ఆ అధిక దిగుబడికి రేటు కూడా పలికేటట్టుగాను మంచి ఆదాయం పొందేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు, మానసిక సమస్యలు తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే దేశీ ప్రభావం ఎలా ఉందంటే విద్యారంగంలో కొంత అభివృద్ధిని చెయ్యాలి అన్న యోచన ఆలోచిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువును పూజించి ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అనుకోని ఖర్చులు పెరగడము, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క సహచరులతో చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, మీ పై అధికారులతో గొడవలకు దిగడము, ఇలాంటివన్నీ ఇబ్బందికరమైన వాతావరణం, విభేదాలు గోచరిస్తున్నాయి. కానీ వాటిని జాగ్రత్తగా సర్దుకుంటేనే మీకు ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశము లేదు. మీరు కూడా అగ్రెసివ్గా తిరుగుతాను అంటే అగ్రెసివ్గా రివర్ట్ అవుతాను అని అనుకుంటే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణమే, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్స్కి ఆలస్యాలు అవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులకు జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే అంత పోస్ట్ పోన్ చేయాలనుకుంటే చేసుకోవడమే మంచిది. అయితే లాభ నష్టాలు సమంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ కొంత తగ్గి ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ వర్గాలకు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి, మాటల బాణాలు మిమ్మల్ని డిమోటివేట్ చేయడము లేదా మిమ్మల్ని కిందకి దిగదార్చేటట్టుగా యోచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రైతులు వర్షాభావం మీద, వర్షం మీద ఆధారపడే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్త పెట్టుకొని నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు రావడంతో పాటు తలనొప్పులు కూడా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం ఎలా ఉందంటే రాజకీయంగా కొంచెం అస్థిరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శివుణ్ణి పూజించడంతో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ శివాలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల భాగస్వామ్యాలలో లాభం రావడము, ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు రావడము, ప్రమోషన్స్కు అవకాశాలు రావడము, ఇలాగ అన్నిటా మీకు జయాలే కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. దానికి సంబంధించిన లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా అనువైన సమయము, పెట్టుబడులకు కూడా చక్కని సమయము. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీరు ఏ రంగంలోకి వెళ్ళినా విజయాలు సాధిస్తారు. ఎగ్జామ్స్లో ఫలితాలు మంచిగా వస్తాయి. అయితే రాజకీయ వర్గాలకు మద్దతు పెరగడంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే రైతులకు పంటలో అభివృద్ధి ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక రైతులకు ఈసారి ఆదాయం విశేషంగా రావడము, రుణాలు తీర్చుకునేందుకు స్తోమత కలిగి ఉంటారు. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఇది మంచి సమయము. సత్వరమే మంజూరయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చలి, దగ్గు ఇట్లాంటివి వాతావరణం సంబంధించినవే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. దేశీ ప్రభావం ఎలా ఉందంటే వ్యాపార రంగంలో అభివృద్ధి తీసుకురావాలి, దాన్ని పెంచాలి, చేయూతనివ్వాలి అనే యోచన చేస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుని పూజించడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల విభేదాలు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. శత్రువులతో ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పని భారము, టెన్షను, దీంతో పాటు టార్గెట్స్ రీచ్ అవ్వలేని పరిస్థితి, కొంత అస్తవ్యస్తమైన గందరగోళ పరిస్థితి ఏర్పడేటట్టుగా కనబడుతోంది. దీంతో పాటు మీ కృషి చేసి సమన్వయంతోనే మీరు ముందుకెళ్లే పరిస్థితి కనబడుతోంది. కానీ ఎక్కడా మీరున్న వాతావరణం అనుకూలంగా అయితే ఎక్కడా కనిపించడం లేదు. వ్యాపారంలో కష్టపడితేనే లాభాలు వచ్చే దిశ కనబడుతోంది. కొంచెం శ్రమించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావడము, దాంపత్య జీవితంలో విభేదాలు రావడము, విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గి అపజయాలు పాలవడము, తర్వాత రాజకీయ వర్గాల్లో ఉన్నవారికి ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి, మాటలు, విమర్శలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇలాంటివి ఇబ్బందికరమైన వాతావరణమే తులారాశి వారికి గోచరిస్తోంది. రైతులకు పంటల మీద వ్యాధులు రావడము, నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొంతమందికి ఆపరేషన్స్ అవ్వడము, కొంతమంది ఇబ్బందికరమైన వాతావరణము, ప్రమాదాలు ఇవి సూచిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక న్యాయపరమైన పోలీసు రంగాల్లో కొన్ని మార్పు చేర్పులు చేయాలి అనే యోచన కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారిని పూజించడంతో పాటు ఓం దుమ్ దుర్గాయ నమః దుర్గతి నాశిన్యే నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విశేషమైన శుభప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్కు దగ్గరగా ఉంటారు. స్థానచలనాలు కనబడుతున్నాయి. లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి స్థిరచర ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. కోర్టుపరమైన లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబంలో పిల్లల ద్వారా మీకు ఆనందం కలిగే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితము సుఖప్రదంగా ఉండబోతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి సత్ఫలితాలు సాధించడము, విజయాలు సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. రాజకీయ వర్గాలకు మద్దతు పెరగడంతో పాటు రైతులకు కూడా పంటలో అభివృద్ధి కలగడము, మంచి దిగుబడి రావడము, తద్వారా రేటు పెరిగే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక సత్వరమే మంజూరయ్యే అవకాశము, రైతులకు కొంత ఊరట కలిగే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గుండెకి సంబంధించిన సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి, లేదంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం ఎలా ఉందంటే కనుక కళారంగంలో చూసినట్టయితే కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కళారంగానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అని దేశం ఆలోచిస్తోంది. అయితే దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా యోచన చేస్తున్నారు. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలో ఉండడం వల్ల గృహ సంబంధిత విషయాలే మీకు ప్రధానంగా గోచరిస్తాయి. ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ ఆలస్యమైనప్పటికీ కూడా కొంత ఉద్యోగం అనేది స్టాండర్డైజ్గా అయిపోతుంది అనమాట. ఇంకా ఉద్యోగం పోతుందా ఉంటుందా అనేది లేకుండా ప్రమోషన్స్ మాట దేవుడు ఎరుగు, కానీ ఉన్న ఉద్యోగం స్టాండర్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొంత చింత ఉండదు. దీంతో పాటుగా వ్యాపారంలో ఆస్తికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఏమైనా లావాదేవీలు చేయాలి అంటే కనుక అవి చక్కని లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో విస్తరణ కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ, ఎక్స్పాన్షన్ కోసం కానీ, ఇట్లా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు ఈరోజు చాలా చక్కని లాభాలు తెచ్చిపెట్టే రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. దాంపత్య జీవితము ఆనందంగాను సంతోషంగాను ఉండబోతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు సక్సెస్, అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. తర్వాత రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ప్రజల మద్దతు పెరగడంతో పాటు రైతులకు భూమి, నీరు అనుకూలంగా ఉండడము, రాజకీయ వర్గంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలే పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటుకు సంబంధించిన మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. దేశీ ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే యోచన చేస్తోంది. అయితే పరిహారంగా మీకు చెప్పదగినది గురువును పూజించడంతో పాటు ఓం బుం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధైర్యంతో పాటు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడము, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మంచి అవకాశాలు, మంచి లాభాలు, మంచి విజయాలు సక్సెస్ చేసుకునేటట్టుగా కనబడుతున్నాయి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణ
విస్తరణకు పెట్టుబడుకు చాలా చక్కగా ఉండబోతోంది. ఎందుకంటే గురుడు చంద్రుడు కూడా మీకు మంచి స్థానంలో ఉండడం వల్ల ఇవన్నీ జరగబోతున్నాయి. అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్నిటా సక్సెస్ సాధించడము, గతంలో మీరు చేసిన శ్రమకు తగిన ఫలితాన్ని ఈ సమయంలో చూడబోతున్నారు. అయితే రాజకీయ వర్గాలకు కూడా పదవులకు అవకాశాలు, కొత్తగా రాజకీయంలోకి రావడానికి కానీ లేదా ఉన్న వాళ్ళకి కానీ విశేషమైన మన్ననలతో పాటు అవకాశాలతో పాటు మీకు పదవులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు కూడా మీకు ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటల్లో లాభాలు రావడము, పాత రుణాలు తీర్చుకోవడము, కొత్త రుణాల కోసము ప్రయత్నం చేసినట్టయితే సత్వరమే మంజూరయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి, ఒత్తిడి తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశీ ప్రభావం ఎలా ఉందంటే రవాణా రంగంలో అభివృద్ధి చేయాలనే యోచన కలిగి ఉన్నది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడిని పూజించడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రం చదువుకుని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ధనలాభం కలిగేటట్టుగాను, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి గౌరవం పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా దగ్గరలోకి వచ్చి ఉన్నాయి. అయితే వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి. దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు చేయడము, దంపతుల మధ్య అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి ఎగ్జామ్స్లో పాస్ అవ్వడము, సక్సెస్ అవ్వడము, మీరు ఏ గోల్స్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే గౌరవం పెరగడంతో పాటు మీరు కొన్ని పదవులను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు వర్షాలు అనుకూలంగా ఉన్నాయి. పంట విశేషంగా పండుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కంటి సమస్యలు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశీ ప్రభావం ఎలా ఉండబోతోందంటే ఆర్థిక రంగంలో అభివృద్ధి తీసుకురావాలనే యోచన తలపెడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణేష్ని పూజించడంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే మీకు కలగజేసే అవకాశం కనబడుతుంది అనమాట. అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు గౌరవంతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు రావడము, వేరే ప్రదేశానికి వెళ్ళడము, కొంతమంది ఫారెన్ కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం సక్సెస్ఫుల్గా ఉంటుంది. పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దానికి సంబంధించిన ధనం కానీ లేదంటే మీరు ఏదైతే అనుకుంటారో సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా ఉండబోతోంది. విద్యార్థులకు విజయాలే చేకూరుతాయి. అయితే రాజకీయ వర్గాలకు మంచి ప్రజల సపోర్టు, తర్వాత అధిష్టానం సపోర్టు కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త పదవులను కూడా తీసుకునే అవకాశం కనబడుతోంది. రైతులకు పంటల్లో అభివృద్ధి ఉంటుంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం అయితే ప్రయత్నం చేసేటప్పుడు కొంత ఆగి అప్పుడు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మీద జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేశీ ప్రభావం ఎలా ఉందంటే ఆధ్యాత్మిక వాతావరణం కోసం, అంటే ఆధ్యాత్మికంగా ప్రజలలో ఎక్కువగా ఉండడం కోసమని దానికి సంబంధించిన వాతావరణాన్ని పెంపొందించడం కోసము యోచన చేయడంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రజలలో కొంత మంచి వాతావరణం కనిపించేటట్టుగా కనిపిస్తోంది. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.